హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు 2 డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం. ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలి. ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ రావట్లేదని చెప్పేసి చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. కొన్నేమో నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ కాదులే కానీ ఎక్కువ శాతం ఉంటారు. ఒకళ్ళో ఇద్దరు ఉంటారేమో కానీ. సో అందుట్లో ఎవరో వాళ్ళకేమున్నాయో అవన్నీ వేరే వేరే. అయితే వాటి గురించి ఒకటి చెప్పాలి మీకు. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంగ్లీష్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే 2122 బీటెక్ రిజల్ట్స్ డిలేకి వచ్చేసరికి బాగా జరిగింది. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే లాక్డౌన్ టైం నుంచి మీకు చెప్పాలి. లాక్డౌన్ టైంలో వచ్చేసరికి ఏంటంటే అప్డేట్స్ టపాటపా వచ్చేసేయి. అనుకున్న డేట్కి లాక్డౌన్ అయిపోయిన తర్వాత మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఈ 41 బీటెక్ రిజల్ట్స్ వరకు కూడా అనుకున్నట్టే జరిగేది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఎవరు కూడా ఊహించని విధంగానే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఇది ఈ యూనివర్సిటీ అని కాదు, ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి. మార్చ్ ఎండింగ్లో వస్తుంది, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వస్తుంది. వాళ్ళు పిలిచి చెబుతున్నారా, సార్ మీరు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు కదా, తమ్ముడు నువ్వు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావు కదా, ఏప్రిల్ ఫస్ట్ రిలీజ్ చేస్తున్నావు రిజల్ట్స్, పెట్టేసుకో వీడియో యూట్యూబ్లో అని చెప్తారా నీకు ఫోన్ చేసి వాళ్ళు? అసలు రిలీజ్ చేసేది ఎవరికీ తెలియదు. అది పేపర్ వాల్యుయేషను ప్లస్ మార్క్స్ ఎంట్రీ కూడా చివరిదాకా తెలీదు. అది ఆ 2 తప్ప రిలీజ్ డేట్ అనేది ఎవరికి తెలియదు. అయితే లాక్డౌన్ టైం నుంచి ఒక ఫార్మాట్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఏంటంటే స్టూడెంట్స్ అంతా కూడా వీళ్ళని కాదు, ముందు బ్యాచెస్ కూడా వెబ్సైట్లో సర్వర్ డౌన్ అయిందంటే అది సర్వర్ డౌన్ అయిన 2 రోజులకి రిజల్ట్స్ వస్తాయి. అయితే రేపు గుడ్ ఫ్రైడే కాబట్టి రేపు రిలీజ్ చేయడానికి ఉండదు. నిన్న సర్వర్ డౌన్ అయింది కాబట్టి ఇవాళ వచ్చేదానికైతే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంతేగాని ఏప్రిల్ ఫస్ట్ వీక్ వస్తుంది, మార్చి 30వ తారీఖు వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్ప ఎవరో కూడా యూనివర్సిటీ వాళ్ళు కానీ అందులో వాళ్ళు కానీ ఎవరో చెప్పరు. జస్ట్ ఎక్స్పెక్టేషన్సే. పేపర్ వాల్యుయేషన్ ఏంటి, పేపర్ వాల్యుయేషన్ అయితే అయిపోయిందండి. మీరు ఎక్కడైనా కనుక్కోండి. వెళ్ళి మీ సార్లు ఉంటారు కదా ఆన్లైన్లో కూడా చేసేవాళ్ళు, వాళ్ళని కనుక్కోండి. ఆఫ్లైన్కి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు కదా, చెప్తారు కదా. మార్క్స్ ఎంట్రింగ్ కూడా చివరి వరకు కూడా తెలియదు. మీకు పట్టింది ఇదే ఏంటంటే మీ పరంగా రిజల్ట్స్ తొందరగా రావాలనుకునే వాళ్ళకి అదృష్టం కాదు, మిడ్స్ లేనన్న వాళ్ళకి దురదృష్టం. అదేంటంటే సిబిటి ఎగ్జామ్స్ లేకపోవటం ఉంటే ఇది అయిపోయేది. ఓకేనా? అంతేగాని మేము మార్చ్ ఎండింగ్ రిలీజ్ చేస్తున్నాం, వీడియో పెట్టుకోండి, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తున్నాం, వీడియో పెట్టుకోండి అని చెప్తారా యూనివర్సిటీ వాళ్ళు? నీకు ఎవరికి చెప్పరు. అది ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అది గమనించకుండా వీళ్ళు కొంతమంది ఎన్నిసార్లు పెడతారు ఏంటని చెప్పి. ఇట్లా పెడితేనే కొంచెం గుర్తన్న ఉంటుంది. ఎందుకంటే అక్కడ వీళ్ళు ఎగ్జామ్స్ ఆడబడి ఎంసెట్ వీటిల్లో పడి మర్చిపోయి పోస్ట్పోన్ చేసుకుంటా వస్తారు. స్టూడెంట్స్ ఎంతమంది సఫర్ అవుతున్నారని చెప్పేసి చూస్తే ఒకవేళ గనక ఖచ్చితంగా అయితే పెడతారు. అర్థమవుతుందా? అది. అంతేగాని ఈ ఒక్క విషయం మీరు తెలుసుకోవాలి. దీస్ థింగ్స్ యూ నీడ్ టు నో. ఎక్కడా కూడా ఏ యూనివర్సిటీ కూడా జేఎన్టీయూకే కానీ, జేఎన్టీఏ కానీ, జేఎన్టీజీవీ కానీ, జేఎన్టీహెచ్ కానీ, ఓయూ కానీ చివరికి చెప్పరు. లాక్డౌన్ టైం నుంచి కూడా ఎక్స్పెక్టెడ్ డేట్స్ మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాం. రిజల్ట్స్ డిక్లేర్ చేసి ఇలా రిలీజ్ చేస్తున్నాం అని చెబుతారండి నీకు. చెప్పరు అదంతా. అర్థమవుతుందా? అది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు కనుక మీరు రిలీజ్ అయితే పాస్ అవ్వాలండి.